మీరు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే వీటిని ఒకసారి చెక్ చేయండి. ఏసుస్ డ్యూయల్‌కి సంబంధించి రేడియాన్ ఆర్ఎక్స్ 7600 ఓసీ అని చెప్పి మనకు ఒక వేరియంట్ అయితే లభిస్తుంది. దీని యొక్క ఇన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే రెజల్యూషన్ చూసుకుంటే అప్ టు 8K వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. క్లాక్ స్పీడ్ విషయానికి వస్తే 2250 మెగాహెర్ట్జ్ వరకు అయితే క్లాక్ స్పీడ్ అయితే లభిస్తుంది. ర్యామ్ టైప్ చూసుకుంటే GDDR6 ర్యామ్ టైప్ అయితే వస్తుంది. ర్యామ్ సైజ్ చూసుకుంటే 8GB వరకు అయితే ర్యామ్ సైజ్ అయితే ఉంటుంది. పవర్ సప్లై గురించి మనం మాట్లాడుకుంటే 550 వాట్ మినిమం పవర్ సప్లై రిక్వైర్డ్ అయితే అవుతుంది. దీని ప్రైస్ అనేది మార్కెట్ లో 25K దగ్గర నుండి 30K వరకు అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉంటుంది. యాసస్ టఫ్ గేమింగ్ కి సంబంధించిన రేడియన్ RX 7900 XTX OC ఎడిషన్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. దీని యొక్క ఇన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే రెజల్యూషన్ చూసుకుంటే 8K వరకు అయితే ఉంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2300 మెగాహెర్ట్జ్ వరకు అయితే ఉంది. ర్యామ్ టైప్ చూసుకుంటే GDDR6 ర్యామ్ టైప్ అయితే వస్తుంది. ర్యామ్ సైజ్ చూసుకుంటే 24GB ర్యామ్ సైజ్ అయితే వస్తుంది. పవర్ సప్లై గురించి మనం మాట్లాడుకుంటే 800 వాట్స్ పవర్ సప్లై అనేది రిక్వైర్డ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. దీని ప్రైస్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే 1,30,000 దగ్గర నుంచి 1,50,000 రూపీస్ దగ్గరలో అయితే ఇది మనకు మార్కెట్ అవైలబుల్ గా అయితే ఉంటుంది. యాసస్ టఫ్ గేమింగ్ కి సంబంధించిన RTX 4090 OC ఎడిషన్ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ఇన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే రెజల్యూషన్ చూసుకుంటే 8K వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.23 GHz వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ర్యామ్ టైప్ చూసుకుంటే GDDR6X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. ర్యామ్ సైజ్ చూసుకుంటే 24GB ర్యామ్ సైజ్ అయితే వస్తుంది. పవర్ సప్లై గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 850 వాట్ మినిమం పవర్ సప్లై అయితే కావాల్సి అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది అరౌండ్ 2 lakhs రూపీస్ దగ్గర నుంచి 2,50,000 రూపీస్ వరకు అయితే మార్కెట్ లో అవైలబుల్ గా అయితే ఉంటుంది.